ప్రైజ్ ది లార్డ్. 103వ కీర్తన 3వ వచనము చదువుకుందాము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. ఈ 103వ కీర్తనలో మనం చూసినట్లయితే కీర్తనాకారుడైన దావీదు తనకు తానే దేవుడు తన జీవితంలో చేసినటువంటి మేళ్లను, ఉపకారములను, ప్రయోజనాలను వాటన్నిటిని కూడా తలపోసుకుంటున్నాడు. తనకు తానే వాటిని బట్టి దేవుణ్ణి స్తుతించాలి, గణపరచాలి, ఆరాధించాలి, కొనియాడాలని చెప్పుకుంటున్నాడు. ఇక్కడ అనేకమైనటువంటి ప్రయోజనాలను, దేవుడు చేసిన ఉపకారముల యొక్క జాబితా అనేది ఈ కీర్తనలో మనం చూడగలము. దేవుడు తన ఎడల భయభక్తులు కలిగిన వారి జీవితాలలో, తన ఎడల విశ్వాసం ఉంచినవా తన ప్రజల విషయంలో అనేకమైనటువంటి మేళ్లను, ప్రయోజనాలను ఒకదాని వెంబడి ఒకటి సిరీస్ వలె తీసుకొని వస్తాడు. అంత గొప్ప దేవుడుగా ఉన్నాడు. అయితే ఇక్కడ మన ధ్యాన వచనంలో చూసినట్లయితే దేవుడు చేసినటువంటి ప్రయోజనాలన్నిటిలో ప్రాముఖ్యమైనటువంటి మొట్టమొదటి ప్రయోజనం లేదా ఉపకారం ఏమిటి అంటే, ఆయన నీ యొక్క దోషములన్నిటినీ క్షమించువాడు. క్షమాపణ అనే మాటను చూస్తున్నాం. అన్నిటినీ, దోషములన్నిటినీ క్షమిస్తాడు, మన పాపములన్నిటినీ క్షమిస్తాడు, మనం చేసినటువంటి అతిక్రమములన్నిటినీ క్షమిస్తాడు. క్షమించే దేవుడుగా ఆయన ఉన్నాడు. మనము మన యొక్క దోషముల యొక్క పరిమాణం అంటే ఎన్ని దోషాలు చేసినాము, ఎన్ని పాపాలు చేసినాము, మన అతిక్రమంలో ఎన్ని ఉన్నవి అని ఒక పరిమాణం చొప్పున చూసినట్లయితే దేవుని స్తుతించటానికి మనకు సమయం సరిపోదు. ఎందుకంటే ఆయన యొక్క నీతిని బట్టి, తన యొక్క ప్రేమను బట్టి, మహాకృప కనికరమును బట్టి మన యొక్క పాపాల చిట్టను లేదా పరిమాణాన్ని ఆయన క్షమించి వేశాడు. ఒక్కటి కాదు, రెండు కాదు, అన్నిటినీ క్షమించి వేశాడు. మరి ఆయన క్షమించినప్పుడు మనమేమి ఇవ్వగలము? మన యొక్క స్తుతులకు ఆయన కారణభూతుడిగా ఉన్నాడు. మన యొక్క ఆరాధనకు ఆయన పాత్రుడిగా ఉన్నాడు. అంత గొప్ప క్షమాపణను మనకిచ్చినప్పుడు మనం స్తుతించకుండా, గణపరచకుండా, ఆయనను ఆరాధించకుండా ఉండలేము. అందుకే ఆయన మన స్తోత్రార్హుడా, పూజనీయుడుగా ఉన్నాడు. అలానే దావీదు భక్తుడు కూడా ఆయన మొట్టమొదట అడిగేది ఏమిటి అంటే, ఇక్కడ నీ దోషములన్నిటినీ క్షమించాడు అని చెప్తున్నాడు. అంటే తనకు ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, స్వస్థత కంటే ఎక్కువగా దోషములకు, పాపములకు క్షమాపణే చాలా గొప్ప విషయము, గొప్ప విధానము అని ఆయన అనుకుంటున్నాడు, తెలియజేస్తున్నాడు. ఎందుకంటే యేసు ప్రభువుల వారు కూడా తన యొద్దకు పక్షవాయువు కలిగినటువంటి వానిని 4 స్నేహితులు మోసుకొని వచ్చినప్పుడు ఆ రోగికి కావలసింది స్వస్థత. వారందరూ కూడా అందుకొరకే ఎదురు చూస్తున్నారు. ఆ పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తి కూడా అందుకే వచ్చాడు. ఆయనను మోసుకొని వచ్చిన 4 స్నేహితులు కూడా స్వస్థత కొరకే తీసుకొని వచ్చారు. కానీ యేసయ్య వారందరి యొక్క ఆలోచనకు విరుద్ధంగా మొట్టమొదట ఆయన అన్న మాట ఏమిటంటే, నీ పాపాలు క్షమించబడ్డవి అన్నాడు. ఇక్కడ దావీదు కూడా అదే మాట ప్రస్తావిస్తున్నాడు. మొట్టమొదట నీ దోషములన్నిటిని ఆయన క్షమించువాడు అని. తర్వాత ఏమంటున్నాడు? నీ సంకటములన్నిటిని కుదుర్చువాడు, అనగా నీ యొక్క రోగములన్నిటిని కూడా స్వస్థపరచువాడు. మొదట క్షమాపణ, తర్వాత స్వస్థత. యేసు ప్రభువుల వారు కూడా నీ పాపాలు క్షమించబడ్డవి అన్న తర్వాతనే నీ పరిపెత్తుకొని వెళ్ళు అని చెప్పాడు. అంటే మొట్టమొదట మన పాప రోగములకు క్షమాపణ అనేది చాలా అవసరం. తర్వాత రెండవ మాటగా మనం ప్రయోజనం లేదా మేలు, ఉపకారం ఏమిటి అంటే, ఆయన మన సంకటములన్నిటిని కూడా కుదురుస్తున్నాడు, అనగా మన రోగములన్నిటిని కూడా స్వస్థపరిచే దేవుడుగా ఉన్నాడు. అది పాపరోగం కావచ్చు, అది శారీరకమైనది కావచ్చు, మానసికమైన పాపము కావచ్చు, మన యొక్క
పాపాలను క్షమించే దేవుడుగా ఉన్నాడు. మన రోగములన్నిటినీ కుదిర్చే దేవుడుగా ఉన్నాడు. కొన్నిసార్లు మన పాపాలు క్షమించబడిన తర్వాత, ఆయన యొక్క క్షమాపణ ఏ రీతిగా జరిగిన తర్వాత ఆయన స్వస్థత ఏ రీతిగా తీసుకొని వస్తాడు అంటే, కొన్నిసార్లు వెంటనే జరిగిపోతుంది, స్వస్థత ఇన్స్టెంట్గా వచ్చేస్తుంది. కొన్నిసార్లు మరి గ్రాడ్యువల్గా, అంటే చాలా నిదానంగా వస్తుంది. ఇక్కడ దోషముల తర్వాత రోగములను కుదుర్చువాడు. అంటే మన స్వస్థత కొన్నిసార్లు సాధారణ రీతిలో తీసుకొని రాగలడు, కొన్నిసార్లు అద్భుత రీతిగా కూడా మనల్ని స్వస్థపరచగలడు. మన యొక్క మరి రోగములు అన్నప్పుడు మానసికమైన రోగం అనగా పాప బంధకముల నుంచి విముక్తి, పాపముల నుంచి ఆయన మనల్ని విడిపించే దేవుడుగా ఉన్నాడు. పాపముల నుంచి మనల్ని చీకటి అనే ఆ మరణ పాపం నుంచి వెలుగు అనేటువంటి రక్షణ రాజ్యంలోనికి ఆయన మనల్ని నడిపించే దేవుడుగా ఉన్నాడు. మరి ఈ ఉదయకాల సమయంలో మనము 2 ఉపకారములను చూస్తున్నాము. ఆ 2 ఉపకారములను కూడా మనం పొందుకుంటున్నాము. మొట్టమొదటిది మన యొక్క దోషములకు క్షమాపణ. తెలిసి తెలియక మనం ఏ దోషం చేసినా దేవుని ఎదుట ఒప్పుకున్నప్పుడు, మనము ఆయన ఎదుట యథార్థంగా ఒప్పుకున్నప్పుడు ఆయన క్షమించే దేవుడుగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన మహా కనికరం అలాంటిది, మహాకృప అలాంటిది, ఆయన ప్రేమ అలాంటిది. ఆయన ప్రేమించే దేవుడు కాబట్టి మనం ఒప్పుకున్నప్పుడు ఆయన ఖచ్చితంగా క్షమిస్తాడు. క్షమించిన తర్వాత మన యొక్క భౌతికమైన రోగములను మరి స్వస్థపరిచే దేవుడుగా ఉన్నాడు. మన మానసికమైన రోగములను కూడా స్వస్థపరిచే దేవుడుగా ఉన్నాడు. ఆయన మరి తన యొక్క దైవికమైన ప్రేమ అనేటువంటి నిధిలో నుంచి మనకు ఆ స్వస్థతను తీసుకొని వస్తాడు. మరి ఈ ఉదయకాల సమయంలో మీరు ఏ అవసరతలో ఉన్నారో, మీకు క్షమాపణ అవసరమై ఉన్నా ఆ మహా కనికరం కలిగిన దేవుడు మిమ్మల్ని క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. మీకు ఒకవేళ స్వస్థత కావాలనుకున్నా, అది మానసికమైనదే కావచ్చు, శారీరకమైనదే కావచ్చు, దేవుడు స్వస్థపరిచే దేవుడుగా ఉన్నాడు. ఆయనకు అసాధ్యమైందంటే ఏమీ లేదు. ఆయన నామములో ప్రతి రోగమునకు స్వస్థత కలుగుతున్నది. ఎందుకంటే యేసు నామము శక్తి కలిగినటువంటి నామము, యేసు నామము మహిమ కలిగినటువంటి నామము, యేసు నామము అన్ని నామముల పైనామం కలిగినటువంటి నామము. ఆయన నామమునకు సాటి రాగలిగిన నామం లేదు. యేసు నామంలో మీరు ప్రార్థించండి, యేసు నామంలో మీరు అడగండి, ఖచ్చితంగా మీరు అడిగినది పొందుకుంటారు విశ్వాసంతో. అట్టి కృప మన అందరికీ కూడా దేవుడు అనుగ్రహించునుగాక. ప్రేమ నమ్మకం కలిగిన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో ఈ వీడియో వీక్షిస్తున్న బిడ్డలందరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. దయగల దేవా, వారు చేసినటువంటి దోషములన్నిటినీ క్షమించండి. వారు ఏ అవసరతలో ఉన్నారో, భౌతికమైన స్వస్థత లేదా మానసికమైన స్వస్థత, వారు ఏ అవసరతలో ఉన్నా ఆ స్వస్థతను నీ యొక్క మహా కనికరము కృపను బట్టి అనుగ్రహించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.